ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Watch our web series Constable Kanakam Season 2 streaming now on ETV Win app. మెరుపు కలలు నేను వీళ్ళని నాశనం చెయ్యాలనుకుంటే వీళ్ళని నన్ను నాశనం చేసేలా ఉన్నారు. అలా ఎప్పటికీ జరగకూడదు, జరగనివ్వను. సరే, నువ్వు టిఫిన్ చేస్తుండు. నేను అత్తయ్య గారికి టిఫిన్ పెట్టి పూజ చేసుకుని టిఫిన్ తింటాను, సరేనా? అలాగే అత్తయ్య. వాయిస్ మెసేజ్. I love you. I love you. ఏదో తేడా కొడుతుంది. I love you. I love you. ఎలా ఉన్నావు? నిన్న నీకు నా మనసులోని మాట చెప్పినప్పటి నుంచి ప్రతి క్షణం నీ ఆలోచనలే. ఏం చేస్తున్నావు, ఏం తింటున్నావు, ఏం ఆలోచిస్తున్నావు అని నాకు అనిపించింది. నాకు మాత్రమే ఇలా ఉందా, నీకు కూడా అలాగే అనిపిస్తుందా అని కనుక్కోవాలనిపించి మెసేజ్ చేశాను. ఫోన్ చేద్దాం అనుకున్నాను, మళ్ళీ ఎవరైనా చూస్తారేమోనని మెసేజ్ చేశాను. నీకు కూడా అలా అనిపిస్తుందో లేదో కనుక్కుందామని మెసేజ్ చేశాను. కాల్ చేద్దాం అనుకున్నాను, మళ్ళీ ఎందుకులే అని వాయిస్ మెసేజ్ పెట్టాను. ఆహా, భలే దొరికిపోయావు. ఇప్పుడేం చేస్తానో చూడు. ఓహో, లవ్వా? గ్రేట్. అయినా దీనికెందుకు అంత కంగారు, భయం? అక్క, అది అది అంటే నువ్వు కూడా లవ్ చేస్తున్నావా? పర్లేదు, చెప్పు. ఒక అక్కలాగా అడుగుతున్నా. ఇందులో ఏదైనా తప్పు అనిపిస్తే నేనే వద్దంటాను. జెన్యూన్ అయితే ఏం చెయ్యాలో నేనే చెప్తాను. సర్లే, నా మీద నీకు అంత నమ్మకం లేకపోతే చెప్పొద్దు. ఈ విషయం మీ అక్క, అమ్మలకు తెలిసేలోగా గొడవలు జరగకుండా ఏదైనా సలహా ఇద్దామని అనుకున్నాను. సరే, వదిలే. అక్క, అక్క, నాకు తెలుసుగా నీతో ఎలా మాట్లాడితే నువ్వు నా దారికొస్తావో. నిజంగా ఈ విషయం అక్క వాళ్ళకి చెప్పవు కదా? నేనైతే చెప్పను. ఆ నమ్మకం నీకు కూడా ఉంటే చెప్పు. నువ్వు నిజంగా లవ్ చేస్తున్నావా? అదే తెలియడం లేదక్కా. నాకంత కన్ఫ్యూజన్ గా ఉంది.
కానీ అసలేం జరిగిందో చెప్పు సంగీత. అసలేం జరిగిందంటే నా మనసులో మాట నీకు చెప్పాలని ఇక్కడికి తీసుకొచ్చాను. ఐ లవ్ యూ సంగీత. అదక్క జరిగింది, కానీ నాకు క్లారిటీగా లేదు. కానీ చక్రి ఎలా మెసేజ్ చేశాడు? చూడు సంగీత, నువ్వు దీని గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నావు. ఇది చాలా కామన్ థింగ్. ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒకసారి ఇలాంటి సిచ్యువేషన్ వస్తుంది. దాన్ని మనం కరెక్ట్ గా హ్యాండిల్ చేయాలంతే. చూడు సంగీత, నువ్వు భయపడకు. నీకొక అక్కలాగా చెప్తున్నాను, విను. ప్రేమ దొరకడం అనేది చాలా అదృష్టం. అలాంటి అదృష్టం ఇప్పుడు నీ ముందుంది. దాన్ని అందుకుంటావో కాల్తో తంతావో నీ ఇష్టం. కానీ ఒకటి మాత్రం క్లియర్గా చెప్పగలను, మనం ఇష్టపడే వాళ్ళకంటే మనల్ని ఇష్టపడే వాళ్ళు దొరకడం చాలా గొప్ప అదృష్టం. ఇలా కాదు, ఇంకా ఏదో ఒకటి చెయ్యాలి. చూడు సంగీత, ప్రేమ అంటే అదేమి భూతం కాదు, భూతు కాదు. అది చాలా గొప్ప అనుభూతి. ఇప్పుడు నీకు మీ అమ్మ నాన్న అంటే ప్రేమ, నీకు మీ అక్క అంటే కూడా ప్రేమ. అలానే నీ ఫ్రెండ్ అంటే ప్రేమ. అలాగే చక్రి అంటే నీకు ప్రేమ. ప్రేమ అంటే మన మనసుకు బాగా నచ్చిన వ్యక్తి, మన గురించి ఆలోచించే వ్యక్తి, మన మంచి మన శ్రేయస్సు కోసం ఆలోచించే వ్యక్తి. ఆ లక్షణాలన్నీ చక్రిలో ఉన్నాయో లేవో చూడు. అప్పుడు నీకే క్లియర్గా అర్థమవుతుంది. నేను మళ్ళీ ఒక విషయం చాలా గట్టిగా చెప్తున్నా. నువ్వు ఇష్టపడే వాళ్ళకన్నా నిన్ను ఇష్టపడే వాళ్ళ ప్రేమ చాలా గొప్పది. అలాంటి దాన్ని అస్సలు వదులుకోవద్దు. ఇప్పుడు నేను చెప్పింది బాగా ఆలోచించు. ఏం చేయాలో నీకే అర్థమవుతుంది. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ నైస్ ఫ్యూచర్. ఆలోచిస్తుంది అంటే మన మాటలు బాగా బుర్రకెక్కుంటాయి. మరి మనం మామూలుగా మోటివేట్ చేశామా? నా మాటలకు ఎవ్వరైనా పడిపోవాల్సిందే. మెరుపు కలలు మెరుపు కలలు. నిజంగా నేను బాగుంటానా? నాకు సెట్ అవుతుందా? నిజంగా బాగుంటారు మేడం. మీరు సారు పక్కన ఉంటే ఆ శివ పార్వతిలా ఉంటారు. ఓల్డ్ గెటప్ అంటే మరీ అమ్మమ్మ తాతయ్యలాగా కాకుండా చూసుకో. నేను చూసుకుంటాను సార్. ఈ లోపు కాసేపు మీరు ప్రాక్టీస్ చేయండి సార్. ప్రాక్టీసా? ప్రాక్టీస్ ప్రాక్టీస్ ఆఫీస్ లో కష్టపడి ఇంటికి వచ్చిన మగోడికి కనీసం కాఫీ కూడా ఇవ్వకుండా ఏం చేస్తున్నావే? ఆఫీస్ లో మీరు మాత్రమే కష్టపడడం లేదు, ఇంట్లో బండెడు చాకరీ చేసి ఒళ్ళంతా పొలిసిపోతుంది. ఏ రోజైనా మిమ్మల్ని కాఫీ పెట్టమని అడిగానా? నేను సంపాదిస్తున్నాను కాబట్టే నీ ఆటలు ఈ ఇంట్లో సాగుతున్నాయే. ఇంట్లో ఉండి బాగా సుఖానికి అలవాటు పడి ఎదురు సమాధానాలు నేర్చుకుంటున్నావు నువ్వు. ఆ మాటకొస్తే నేను పుష్టిగా వండి పెడుతున్నాను కాబట్టి బాగా ఒళ్ళు కొవ్వెక్కి
నన్ను శాసించాలని చూస్తున్నారు. నన్ను నన్ను అంత మాట అంటావా? నిన్ను 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 కూడా కొడతా, సమ్యు. నన్ను ఆపవే, నన్ను కొడతావు నువ్వు. నేను చెప్తున్నాను విను. నాకు మా అమ్మ నాన్న ముందే చెప్పారే నిన్ను పెళ్లి చేసుకోవద్దని. నేనే నేనే నిన్ను అనవసరంగా పెళ్లి చేసుకున్నాను. నేను అసలు చెప్పానా? నీతో ఉండడం నా నేను వల్ల కాదు. చెప్పానా నిన్ను పెళ్లి చేసుకోమని? సమ్యు, ఆగు. ఇదిగో డైవర్స్, ఆగవే. ఇదిగో డైవర్స్, చూడు ఇదిగో ఎలా డైవర్స్ ఇచ్చేస్తా. మాట్లాడుతున్నాడు. నువ్వు నాకొద్దు, నువ్వు నాకొద్దు. వెళ్ళిపో, మీ ఇంటికి వెళ్ళిపో. ఏయ్, నువ్వే వెళ్ళిపో. అంతా నువ్వాసపడినట్టే జరుగుతుంది. ఏమన్నావు? అవును చక్రి, నా విషయంలో నువ్వు కోరుకున్నట్టే జరుగుతుంది. దూరం 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 గుండె ఆకాశం దగ్గరకొచ్చి గానం చేసిందా? భారం 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 అనుకోకుండా నా కోసం నాతో పాటు భూమిని లాగిందా? ఇంతకు ముందర నాలో లేది కాల్లో తేలే అలవాటు, ఏమయ్యిందో చూసే లోపే జరిగిందేదో పొరపాటు. ఈ తీయని అల్లరి నీ వల్లేనంటూ My world is flying, 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 flying. తారం తెంచుకున్న కైతలాగా Just flying, 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 flying. తీరం ఎంచుకున్న ఫ్లైట్ లాగా I love you. I love you. నిద్రపోదామంటే నా రప్పలు ఎగిరే ఫీలింగ్, నా కన్నులు మరిచేసాయా స్లీపింగ్. బయటకు వెళదామంటే నా అడుగులు ఎగిరే ఫీలింగ్, పాదాలే మరిచేసాయా వాకింగ్. నీతో చెబుదామంటే నా మాటలు ఎగిరే ఫీలింగ్, నా పెదవులు మరిచేసాయా టాకింగ్. ఉన్న చోట ఉండలేను, కుదురుగా కూర్చోను లేను, బాగుండే లవ్లోన falling. My world is flying, 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 flying. భారం తెంచుకున్న కైతలాగా Just flying, 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 flying. తీరం ఎంచుకున్న ఫ్లైట్ లాగా I love you. నేను ఇది నమ్మలేకపోతున్నాను. నువ్వు నా ప్రేమను ఒప్పుకున్నావా? థ్యాంక్ యూ. నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? చాలా థ్యాంక్స్ సంగీత. థ్యాంక్ యూ సో మచ్. చెప్పు, నీకేం కావాలో చెప్పు. క్షణాల్లో అది నేను నీ ముందుకు తీసుకొస్తాను. చక్రి, చెప్పు మైలో. కానీ నేను నీ ప్రపోజల్ని పూర్తిగా యాక్సెప్ట్ చెయ్యాలంటే మనం ఇంకొన్ని రోజులు ఆగాలి. ఎందుకు? మా ఇంట్లో ప్రాబ్లమ్స్ నీకు తెలుసు కదా. పాపం సమయం ఒక్కతే చాలా కష్టపడుతుంది. నేను తనకి హెల్ప్ చేయాలి. ముందు నేను నాన్న కోరుకున్న ప్రకారం సింగర్ నవ్వాలి, సౌందర్యక్క పెళ్ళవ్వాలి, మేం ఫైనాన్షియల్ గా సెటిల్ అవ్వాలి. అప్పటి వరకు మనం ఫ్రెండ్స్ గానే ఉందాం. ఇది నా సైడ్ నుంచి రిక్వెస్ట్. ఇదేంటిది?
దేవుడు వరం ఇచ్చి మళ్ళీ కండిషన్ పెట్టినట్టు ప్లీజ్. నువ్వు ఒప్పుకోవడమే నా అదృష్టం. అలాంటిది నేను నీకోసం వెయిట్ చేయలేను. తప్పకుండా నువ్వు ఐ లవ్ యూ చెప్పే క్షణం కోసం నేను వెయిట్ చేస్తాను. పైగా ఇప్పటి నుంచి నీ ప్రతి ప్రాబ్లం నా ప్రాబ్లం కూడా. ఇప్పుడు నువ్వు నా ఫ్యామిలీ. నీకు ఏ కష్టం వచ్చినా నీకు తోడుగా నేనుంటాను. నువ్వే విషయానికి భయపడొద్దు, నేనున్నాను. ఐ లవ్ యూ. సూపర్ 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 సూపర్. నా పిల్లము నేను ఇలాగే కొట్టుకుంటాం. పర్ఫెక్ట్. కానీ మీరు మాత్రం ఇలా కొట్టుకోకూడదు. కానీ కొంచెం ప్రేమగా చేయండి. ప్రేమగా? అవును మేడం. ఇప్పుడు చూడు. ఆ, ఈరోజు నువ్వెంత బాగున్నావో తెలుసా? ఈ రోజు ఉండడం ఏంటి? రోజు ఉండడం లేదా? రోజు అందంగా ఉంటావు. ఈరోజు అప్సరసలా ఉన్నావు. మెరుపు కలలు మెరుపు కలలు. సార్ 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 ఆ, ఏంటి? అంటే అదే సార్, అక్కడికి వెళ్ళాక వాళ్ళు ఒకరి గురించి ఒకరిని చెప్పమంటే ఏం చెప్తారు సార్? ఆ? అదే ఏమైనా షేర్ చేసుకోండి సార్. మమ్మల్ని ఎందుకు అడుగుతారు? మేమేమైనా పెళ్లి చేసుకోబోతున్నావా ఏంటి? అడుగుతారని కాదు సార్, అడిగితే అని. తన గురించి నాకు అన్నీ తెలుసు. కావాలంటే నా గురించి తెలుసుకోవాలంటే అడగమను. ఆ. అవసరం లేదు, నాకు కూడా అన్నీ తెలుసు. అబ్బా, అంటే సార్ మాకు కూడా తెలియాలి కదా సార్. అందుకే నేను కొన్ని అడుగుతాను, మీరు చెప్పండి మేడం. అడుకో. నా బతుకు బెగ్గర కన్నా అధ్వానం అయిపోయింది. ఛీ. ఇప్పుడు సార్కి ఇష్టమైనవి మేడం చెప్తారు, మేడంకి ఇష్టమైనవి సార్ చెప్తారు. ఇష్టమైన కలరు బ్లూ. రెడ్. మరి ఫుడ్ సార్? ఆ, పప్పుచారు, బంగాళదుంప వేపుడు. చికెన్ బిర్యానీ. మ్మ్. తనకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. క్రికెటర్ అవ్వాలనుకున్నాడు, కానీ కుదరలేదు. తను చెస్ బాగా ఆడుతుంది. ఆ ఎత్తులు పై ఎత్తులు చూసే మామయ్య బిజినెస్లోకి తీసుకొచ్చాడు. ఈయనకి లైఫ్లో చాలా ప్రత్యేకం వాళ్ళమ్మ. అఫ్ కోర్స్ నాకు కూడా అత్తయ్య అంటే చాలా ఇష్టం. ఆవిడకి ఒకరు కాదు, కుటుంబం అంటే ప్రాణం. వాళ్ళ కోసం ఏమైనా చేస్తుంది. ఈయనకి గులాబ్ జామ్లో ఐస్ క్రీమ్ తినడం అంటే ఇష్టం, నాకు జిలేబీ ఇష్టం. అదేంటి, నీకు పూతరేకులంటే ఇష్టం కదా? లేదు, నాకు స్వీట్స్లో ఇష్టాలు మారుతూ ఉంటాయి. మరి అప్డేట్ ఇవ్వాలి కదా మరి. అమ్మా సాయిరామ్. ఇప్పుడు వరకు కోతుల్లా కొట్టుకున్నారు కదా సార్ మీరు. బాగా తెలుసు నీకు. శ్రీను, చాలా ఇంకేమైనా చెప్పాలా?
ఆ, ఆ, ఆ. మేము 2 సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నా మాకు ఒకరి గురించి ఒకరికి ఇంత ఇన్ఫర్మేషన్ కూడా తెలీదు. ఆరు నెలల పరిచయానికే ఇంత తెలుసుకున్నారు. మీరు మాకన్నా గ్రేటే. అంటే మా సారు మేడం మీకన్నా గొప్ప ప్రేమికులు అంటున్నారు, అంతే కదా? దిగు. సార్ ఇల్లు వచ్చింది, దిగండి సార్. ఆ? పర్లేదు. పర్లేదా? ఆ, ఆ, పర్లేదేంటి సార్, లోపలికి వెళ్ళాలి కదా, దిగండి సార్. మీరంతా ఉన్నారు కదా, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి. నేను ఇక్కడే ఉంటాను. ఇక్కడే ఉన్నాడు ఏంటి? మనం వెళ్ళి పవన్ వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడి వాళ్ళని పెళ్లి కొప్పించాలి కదా. దిగు. అంటే అది మీరున్నారు కదా, నేను ఒక్కడిని లేకపోతే ఏంటి, మీరు వెళ్ళండి. మీరు వచ్చే వరకు ఇక్కడే కూర్చుంటా. కారులో కూర్చోవటానికి ఇంత గెటప్ వేసుకుని వచ్చారా సార్? దిగండి సార్, దిగి సార్ మీ నట విశ్వరూపం చూపించండి. దిగమంటే ఉష్ ఉష్ అంటావేంటి? ఆ? నువ్వు ఇక్కడ అల్లరి చేస్తే వాళ్ళు బయటకు వస్తారు. ప్లాన్ అంతా రివర్స్ అవుతుంది. త్వరగా దిగు, దిగు. నాకు భయంగా ఉంది. ఏమనుకోకుండా నువ్వు వెళ్ళు. ఏంటి ఏంటి ఏమన్నావు? నాకు భయంగా ఉంది, నేను లోపలికి రాను. మీరు వెళ్ళండి. భయమా? అవును, నాకు పెద్దవాళ్ళతో కూర్చుని పెద్ద మనిషిలా మాట్లాడాలంటే నాకు కొంచెం భయము. మీరు నమ్మినా నవ్వినా ఇదే నిజం. నాకు అన్యాయం జరుగుతుంటే ఎదిరించే ధైర్యం ఉంది, 10 మందిని కొట్టే సత్తా ఉంది. కానీ ఇలా జెంటిల్ ఉమెన్ లా ఆ సోఫాలో కూర్చుని రాని నవ్వులు నవ్వుతూ నటించడం నాకు రాదు. కావాలంటే జర్నలిస్ట్ గా వాసుగా వెళ్ళి వాళ్ళను ఏదో రకంగా ఒప్పించగలను. ఒప్పుకోకపోతే తీసుకెళ్ళి మీకు పెళ్లి చేయించగలను. కానీ ఇదంతా నా వల్ల కాదు. సార్ మీకు నటనలో ఫస్ట్ ప్రైజ్ అది ఇదేని. అది స్టేజ్ పైన ఓకే, కానీ ఇలా నిజ జీవితంలో ఎప్పుడు నటించలేదు. నీకేం భయం లేదు, నీకేం భయం లేదు. నేనున్నాను కదా. జస్ట్ నువ్వు నన్ను ఫాలో అవ్వు, అంతే, సింపుల్. మిగతాదంతా నేను చూసుకుంటాను. మనమిద్దరి ప్రేమికుల్ని కలపడానికి ఒక మంచి ప్రయత్నం చేస్తున్నాం. ఏం కాదు, నేనున్నాను. ఏయ్, నా మీద నీకు నమ్మకం ఉంది కదా? అయితే నా చేయి పట్టుకుని నాతో పాటు నాడు. మిగతాదంతా నేను చూసుకుంటాను. రా రా. మెరుపు కలలు నేను చెప్పలే ఇలాగే అంటారని. నేను చెప్పానా లేదా?
మరి పెద్ద మనుషులు అన్నప్పుడు ఆ మాత్రం ఆలోచించాలి మరి. ఆ కుర్రోడొచ్చి ప్రేమించాను పెళ్లి చేయండి అనగానే పెళ్లి చేసేయడానికి ఇదేమన్నా బొమ్మల పెళ్లినా? వెనక ముందు ఎన్ని చూసుకోవద్దు. ఈ మేడం ఏంటి పెళ్లి చేయటానికి వచ్చిందా చెడగొట్టడానికి వచ్చిందా? ఆయన గారండి అంతే కదండి, మీరేం మాట్లాడరేంటండి? మాట్లాడండి ఆయన గారండి, మాట్లాడండి. నిజమే. సరిపోయారు ఇద్దరు. భలే జంటని తీసుకొచ్చాం దేవుడా. ఎవరమ్మా మీరు? అది నువ్వుండబ్బాయ్, పెద్దవాళ్ళు మేము మాట్లాడుకుంటున్నాం. నమస్కారం అండి, నా పేరు మహాలక్ష్మి అమ్మ. మా ఇంటి ఆయన పేరు పిచ్చేశ్వరరావు. నా పేరు పిచ్చేశ్వరరావు అండి. నమస్కారం. మా తమ్ముడు పేరు కర్రసీను. అవును, నా పేరు కర్రీసీను. మేము ఈ రూపకి పెద్దమ్మ పెద్దనాన్న అండి. మీతో మాట్లాడదామని చాలా దూరం నుంచి వచ్చాము. హాయిగా రైలు బండిలో వెళ్దామంటే ఇదిగోండి మా ఆయన గారు ఉన్నారే. కాదే, నువ్వు రైలు ఎక్కడవేంటి? మనం ఏసీ కార్లో వెళ్దామని నన్ను ఏసీ కార్లో తీసుకొచ్చారండి. అంతా ప్రేమండి మా ఆయన గారికి. మా ఆయన గారంటే అంత ప్రేమ. ఏంటండి మీరేం మాట్లాడరు? ఆయన గారండి మాట్లాడండి. ఆయన గారండి మిమ్మల్ని మాట్లాడండి. నిజమే 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 ఆవిడ గారు, నిజమే. కూర్చోండమ్మా. గది మర్యాద అంటే. ముందు మీరు కూర్చోండి. మీరు నిలబడి ఉండగా నేను ఎప్పుడైనా కూర్చున్నానా? కూర్చోండి. కూర్చోండి శ్రీను. అలాగక్క. అమ్మో, ఏమే వీళ్ళకి మంచినీళ్ళు కాఫీ తీసుకురా. అయ్యయ్యో వద్దండి, గతికితే అతకదంటారు కదా. చూడండి, అసలు విషయానికొస్తే మీ అబ్బాయి మా అమ్మాయి ఒకరినొకరు ఇష్టపడుతున్నారండి. అది మీకు తెలుసు. కానీ వాళ్ళ పెళ్లికి మీరు సుముఖంగా లేరు అని తెలిసింది. కానీ మీరు వద్దనడానికి కారణం తెలిసేసరికి మిమ్మల్ని కలిసి మాట్లాడాలని మేము అంత దూరం నుంచి వచ్చాము. ప్రేమ పెళ్లికి మామూలుగా కులము, ఆస్తి, అంతస్తులు అన్నీ అడ్డం వస్తాయి. కానీ మీ విషయంలో ఈ రోజుల్లో ఉన్న ప్రేమ మీద నమ్మకం లేక ఒకవేళ పెళ్లి చేస్తే మీ కొడుకు జీవితం ఎక్కడ నాశనం అవుతుందో అనే అనుమానంతో మీరు ఈ పెళ్లి వద్దన్నారని మాకు తెలిసింది. మీరలా ఆలోచించడంలో అర్థం ఉంది. కానీ ఒక ప్రేమని కాలాన్ని బట్టి అంచనా వేయొచ్చు. మీకొక కథ చెప్తాను. ఎవరిదో ఎందుకు, మా కథే చెప్తాను. మా ఇద్దరి కథే చెప్తాను. మాది ప్రేమ వివాహమే. మేము కలవడానికి మేనవాళ్ళమే అయినా వాళ్లకు మాకు ఆస్తి అంతస్తుల్లో చాలా తేడా ఉండేదండి. మేము పేదవాళ్ళమైనా ఒక్క పూట అన్నానికి కూలి పని చేసుకోవాల్సొచ్చినా
నన్నుగా ఇష్టపడ్డారు. నా మనసు గెలుచుకున్నారు, నన్ను గెలుచుకున్నారు. ప్రతిరోజు నన్ను చూడడానికి 10 మైళ్ళు నడిచొచ్చేవారు. నన్ను చూసేవారు, నా మాట కోసం తాపత్రయపడేవారు. కానీ మా నాన్న మీలాగే ఆలోచించారు. గొప్పింటి బిడ్డ నా కూతురుని నాశనం చేయడానికి ఇలా చేస్తున్నాడేమో అని, పెద్దవాళ్లతో మనకెందుకు అని మా పెళ్లికి అస్సలు ఒప్పుకోలేదు. కానీ నా కోసం 10 సంవత్సరాలు ఎదురు చూశారు. చాలా మంది మమ్మల్ని వెళ్ళిపోయి పెళ్లి చేసుకోమని సలహా కూడా ఇచ్చారు. అలా చేస్తే మా ఇంట్లో తనకి గౌరవం ఉండదని తను అస్సలు ఒప్పుకోలేదు. అలా 10 సంవత్సరాల తరువాత మా నాన్నకి మా ప్రేమలో ఉన్న నిజాయితీ కనిపించి మా ఇద్దరికీ పెళ్లి చేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా ఇంట్లో నా మాటే శాసనం. ఆయన గుండె కోటకి నన్ను మహారాణిని చేశారు. చూస్తున్నారుగా, నేనేం మాట్లాడినా కాదు అనరు. అలాగే మా ఆయన నోటి నుంచి వచ్చిన మాటే నాకు వేద మంత్రం. ఇప్పటికీ 25 సంవత్సరాలైనా ఇంకా నాకు ఆ పెళ్లి రోజు నా కళ్ళల్లోకి చూస్తూ నా మెడలో కట్టిన ఆ మధుర క్షణమే నాకు గుర్తుంది. ఏంటండి మీరేం మాట్లాడారేంటి? ఆయన గారండి, మాట్లాడండి. ఆయన గారండి, మాట్లాడండి. నిజమే, తను చెప్పింది నిజమే. నిజమే నిజమే. మీరు అతనికి రాసిన డైలాగు? అవునండి, తను చెప్పింది అక్షరాల నిజం. నిజమైన ప్రేమ పొందడంలో ఉన్న ఆనందాన్ని మేము మా పెళ్లి రోజు అనుభవించాం. రూప నా తమ్ముడు కూతురే అయినా వాడు చిన్నప్పుడే పోవడంతో మా పెంపకంలో మా ప్రేమలో పెరిగింది. అలాంటి అమ్మాయి ప్రేమని మీరు అనుమానిస్తున్నారని మాకు అర్థమైంది. కానీ మా అమ్మాయి గురించి, మా పెంపకం గురించి మాకు నమ్మకం ఉంది. అలాగే మా అమ్మాయి మీ అబ్బాయిని ప్రేమించింది కాబట్టి మీ అబ్బాయి మీద నమ్మకం, మీ పెంపకం మీద మాకు గౌరవం ఉంది. అయ్యో, మా ఆయన మాటల్ని తప్పుగా అర్థం చేసుకోకండి. మా అమ్మాయి ప్రేమ నిజమైందని మేమెలా నమ్ముతున్నామో మీరు మీ అబ్బాయిని కూడా నమ్మండి. హలో లవ్. ఏం చేస్తున్నావ్? నీ గురించే ఆలోచిస్తున్నాను. నువ్వేం చేస్తున్నావు? నేనిప్పుడే పడుకోవడానికి ట్రై చేస్తున్నాను. ఓ అవునా?
చూడాలని ఉంది. ఇప్పుడు మీ ఇంటికి రానా? ఏంటి ఇప్పుడా? పిచ్చా నీకేమైనా? ప్లీజ్ ప్లీజ్. నేను కలవను. ఎవరైనా చూస్తే ఎంత ప్రాబ్లమో తెలుసా? అంటే ఎవరు చూడకపోతే ఓకే అన్నమాట. నేనలా అనలేదు. లేదు, నువ్వు అలాగే అన్నావు. మై లవ్. ఏంటమ్మా సంయుక్త, పడుకుంటానని వెళ్ళి ఇంకా ఇక్కడే ఆలోచిస్తున్నావు? ఏంటో అత్తయ్య, 2 రోజుల నుండి సంగీత ప్రవర్తన వింతగా ఉంది. ఇంతకు ముందులా పలకరించడం లేదు, సరిగ్గా తినడం లేదు. ఎప్పుడు చూసినా దుప్పటి కప్పుకుని పడుకునే ఉంటుంది. ఇంతకు ముందున్నంత హుషారుగా ఉండడం లేదు. అసలు ఏం జరిగిందని అడిగితే చెప్పడం లేదు అత్తయ్య. అలాంటిదేం ఉండదు సంయు. పాటల పోటీ దగ్గరకొస్తుంది కదా, దాని గురించి ఆలోచిస్తూ ఉండుంటుంది. అంతకుమించి ఏమీ ఉండదమ్మా. అనవసరంగా నువ్వు ఆలోచించి నీ ఆరోగ్యం పాడు చేసుకోకు. అమ్మో, అక్కకి అనుమానం వచ్చింది. జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటిలా ఉండి అక్కకు వచ్చిన డౌట్ నుండి బయటపడాలి. నువ్వు వెళ్ళి పడుకో. వెళ్ళు. సరే. సంయుక్త, ఏంటమ్మా నువ్వింకా పడుకోలేదా? నిద్ర రావడం లేదా? లేదత్తయ్య, ఇంకా అక్క ఇంటికి రాలేదు. ఇప్పటికీ చాలా లేట్ అయింది. ఫోన్ చేసినా తీయడం లేదు. నాకెందుకో చాలా భయంగా ఉందత్తయ్య. అవునమ్మా, ఈ మధ్య భాను ఊరు వెళ్ళినప్పటి నుండి ప్రతిరోజు చాలా ఆలస్యంగా వస్తుంది. అడుగుదామంటే ఎక్కడ గొడవ పడుతుందేమోనని నేను అడగడం లేదు. పైగా చుట్టుపక్కల వాళ్ళు కూడా రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు.
ఎంత వినొద్దు అనుకుంటున్నా ఏదో ఒక రకంగా చెవిలో పడుతూనే ఉన్నాయి. చాలా బాధగా ఉందమ్మా. ఎవరేం మాట్లాడుకున్నా అక్క గురించి మనకి తెలుసు కదా అత్తయ్య. తెలుసమ్మా, కానీ మనం సౌందర్యకి పెళ్లి చెయ్యాలనుకున్నాం. అలాంటప్పుడు ఈ మాటలు ఎంత ఇబ్బందిగా ఉంటుందో తలుచుకుంటేనే భయంగా ఉందమ్మా. ఎవరేం మాట్లాడుకున్నా అక్క గురించి మనకి తెలుసు కదా అత్తయ్య. పెళ్లి గురించి ఆలోచిస్తేనే భయంగా ఉంది అత్తయ్య. సమయానికి ఇంటికి రమ్మని అడగలేకపోతున్నాం. రేపు పెళ్లి గురించి ఎలా అడుగుతామో ఏంటో. వాసు, రే వాసు, ఏంటమ్మా? సౌందర్య ఇంకా ఇంటికి రాలేదురా. ఏంటమ్మా, ఆవిడ గారికి అర్ధరాత్రులు రావడం అలవాటే కదా, వస్తుందిలే, నువ్వు వెళ్ళి పడుకోమ్మా. అయ్యో అది కాదురా. అయినా నువ్వేంటమ్మా ప్రతిరోజు ఎవరి కోసమో ఎదురు చూస్తూ ఉండడమే. అరే ఇప్పుడు లేటుకొస్తే ఏమైంది? ఏంటో నువ్వు. అది కాదురా. ఇప్పుడేం చేయమంటావు? సౌందర్య రాలేదని సమ్యు కూడా నిద్రపోకుండా కంగారు పడుతోంది. నువ్వు తను వెళ్ళి ఆ ధర్మతేజ్ ఇంట్లో ఏమైనా ఉందేమో చూసి తీసుకురండ్రా. అమ్మా ఎలా అమ్మా ఈ టైంలో వాళ్ళ ఇంటి డోర్ కొట్టి ఏమడగని చెప్పు. వెళ్ళండిరా, వెళ్ళండి వెళ్ళండి. సరేలే పద. మెరుపు కలలు మెరుపు కలలు నమస్తే వాసు గారు. నమస్తే. ఏంటి ప్రోగ్రెస్? మీరు అనుమానించింది నిజమే. ఆ ఆడిటర్ మాత్రమే మీ మామయ్య కేసులో ఇన్వాల్వ్ అవ్వలేదు. మినిస్టర్, అతని కొడుకు రాహుల్ కూడా ఉన్నాడు. ఈ ఫైల్లో ఆడిటర్ కాల్ డేటా, బ్యాంకు ట్రాన్సాక్షన్ డీటెయిల్స్, అతని బినామీతో పాటు మినిస్టర్తో ఉన్న అన్ని రకాల సంబంధాలు ఉన్నాయి. ఈ ఒక్క ఫైల్తో మీరు అనుకున్నది చేయొచ్చు. సార్, థ్యాంక్ యూ సార్. నేను అడగగానే రిస్క్ తీసుకుని ఇవన్నీ ఆన్ టైంలో నాకు అందజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మన ప్రొఫెషనల్లో ఇలా ఒకరికొకరు సాయం చేసుకోవడం చాలా కామన్. పైగా నువ్వు నాకు ఎన్నిసార్లు హెల్ప్ చేయలేదు. ఇదే కాదు, నీకేం అవసరం వచ్చినా కాల్ మీ వన్స్, నేను చూసుకుంటాను. అండ్ ఇంకో విషయం, ఈ ఫైల్ మొత్తం సాఫ్ట్ కాపీస్ మెయిల్ చేశాను, చెక్ చేసుకొని సేవ్ చేసుకో. అలాగే సార్. సరే, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. ఈయన గారి గురించి ఆలోచిస్తున్నానని ఈయనకెలా తెలిసింది? హలో, నువ్వెక్కడున్నా వెంటనే బయలుదేరి మణికొండ పోలీస్ స్టేషన్కి రా. పోలీస్ స్టేషన్ కా? ఎందుకు? ఏమైంది? అవన్నీ అక్కడికి వచ్చాక మాట్లాడుకుందాం. కంగారేం లేదు, నువ్వు త్వరగా వచ్చేయి. అసలు అసలు నువ్వెక్కడున్నావు? నేను అక్కడికే వస్తున్నాను. ఇద్దరం పోలీస్ స్టేషన్ దగ్గర కలుసుకుందాం, సరేనా? బాయ్. హలో హలో, కంగారు పడొద్దంటాడు, త్వరగా రమ్మంటాడు. అయినా ఇప్పుడు పోలీస్ స్టేషన్కి ఎందుకు? అసలు ఏం జరుగుంటుంది? అన్న, మణికొండ పిఎస్కి పదండి.
చేసి చాలాసేపు అయింది. ఈవిడేంటి ఇంకా రాలేదు? ఏంటి ఫోన్ చేసి అర్జెంటుగా ఎక్కడికి రమ్మన్నా? ఏమైంది? అడుగుతుంటే సమాధానం చెప్పకుండా అలా ఉంటావేంటి? ఏమైంది చెప్పు. నువ్వెందుకు ఇప్పుడు ఇంత టెన్షన్ పడుతున్నావు? అరే, ఫోన్ చేసే విషయం చెప్పకుండా పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాను వెంటనే రా అంటే కంగారు కాకుండా మరే ఉంటుంది. ముందు విషయం ఏంటో చెప్పు. ఆ ఆడిటర్ గాడి తప్పుల చిట్టా మన చేతికి అందింది. అదేంటి ఫుల్గా ఎక్సైట్ అయిపోతావు అనుకుంటే రిలాక్స్ అయ్యావు? నిజం చెప్పు. నేను పోలీస్ స్టేషన్ అని కాల్ చేసేసరికి మళ్ళీ నాకేమైందో అని భయమేసింది కదా. ముందు ఫైల్ గురించి చెప్పు. ఓకే. ఇందులో ఆడిటర్, మినిస్టర్ రాహుల్తో మాట్లాడిన కాల్ డేటాతో పాటు బ్యాంక్ ట్రాన్సాక్షన్, ఆయన ఈ మధ్యన కొన్న ఇళ్ల భూములు వివరాలు, ప్రాపర్టీస్, గోల్డ్ ట్రాన్సాక్షన్తో పాటు ఎక్సెట్రా ఎక్సెట్రా. అతని బామ్మర్ది బినామీ ఆస్తుల వివరాలు కూడా ఉన్నాయి. అలాగే మీ నాన్నగారి సైట్ కన్స్ట్రక్షన్స్కి సంబంధించిన వెండర్ డీటెయిల్స్, ఆ వెండర్కి ఆడిటర్కి మధ్య ఉన్న సంబంధాల డీటెయిల్స్ అన్నీ ఇందులో ఉన్నాయి. సో ఈ ఒక్క ఫైల్ చాలు ఆడిటర్ని లోపలేసి మా మామయ్య గారు ఎలాంటి తప్పు చేయలేదు అని ఈ ప్రపంచానికి చాటి చెప్పడానికి. థ్యాంక్ యూ సో మచ్. ఇన్ని రోజులకు మనకి సరైన ఆధారాలు దొరికాయి. దేవుడు కరుణించాడు, నా మొర ఆలకించాడు. సరే పద, లోపలికెళ్ళి కేసు ఫైల్ చేద్దాం. మిగతాదంతా చట్టం చూసుకుంటుంది. పద. ఎస్ఐ గారు ఎక్కడ సార్? లోపల ఉన్నారండి. థ్యాంక్ యూ సార్. నమస్తే ఎస్ఐ గారు. ఏంటి, ఏం కావాలి? కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాం. ఇచ్చి వెళ్ళండి, నేను తర్వాత చూస్తాను. కంప్లైంట్ ఇస్తుంది ఒక గవర్నమెంట్ ఆఫీసర్, ఒక మినిస్టర్, అతని కొడుకు మీద. వాట్?